గురూజీ, మరి ఈరోజు తులసికి మనం ఎలాంటి పూజలు చేసుకోవాలి? ఈరోజు విశేషంగా మనకి ఈ ఒక ఉసిరి చెట్టు అంటాం కదా, ఉసిరి చెట్టు లేదా ఉసిరి కొమ్మ, ఉసిరి కాయ ఉన్నది చెట్టు కానీ కొమ్మ కానీ దాన్ని తెచ్చి ఆ తులసి మొక్కను పెట్టి దాని ముందు పూజించి తులసి అష్టోత్తరము మరి విష్ణు అష్టోత్తరం చదివి ఈ ఒక ఉసిరికాయ పైన ఇలా తీసేసి కాస్త లేదంటే దాన్ని అలాగే దానిపై నైవత్తులు ఇలా పెట్టి దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వలన దీర్ఘ సుమంగళి యోగము లభిస్తుంది, శాశ్వతమైన లక్ష్మీ అనుగ్రహం పొందుతుంది, భార్య భర్తల సఖ్యత వస్తుంది అనేది ఒక విశేషత. ఎవరైతే పుణ్య స్త్రీలు సుమంగళే కాకుండా బాల్య యవ్వన వయసులో ఉన్న స్త్రీలు పెళ్లి కాని వారు అమ్మాయిలు ఈ వ్రతాన్ని చేస్తే శీఘ్ర వివాహ యోగం వస్తుంది. చాలా విశేషం. ఈరోజు శీఘ్ర వివాహం కోసం మీరు ఈ ఒక ఉసిరి చెట్టునో లేదా ఉసిరికాయనో లేదా ఉసిరి కొమ్మను ఏదైనా కాస్త తెచ్చి దాన్ని పట్టును పెట్టి పూజ చేయడం ఒక విధానము. రెండోది, అలాగే పుణ్యస్త్రీలు అంటే సుమంగళిలో వచ్చి దీన్ని చేయడం వల్ల సుమంగళి యోగం అవుతుంది, లక్ష్మీ అనుగ్రహం కాపాడుతుంది, భార్యాభర్తల సఖ్యతను కలిసి వస్తుంది. చాలా విశేషత. లేదు అన్న ఆ ఒక ఉసిరి చెట్టు దొరకపోయినా ఇంట్లోనే కృష్ణ విగ్రహం ఉంటుంది కదా, చిన్నది విష్ణుది, ఏదైనా నారాయణ అంటే చాలు, ఆ నారాయణ విగ్రహం తెచ్చి ఆ ఒక తులసి కుండలో పెట్టి పూజ చేసి రేపు ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్య ఉదయం ముంచక ముందే వాళ్ళిద్దరికీ ఆరతి తీసి దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి దీపం వెలిగిస్తారు. ఇలానూ చేస్తారు, లేటుగా చేసేవాళ్ళు చేస్తారు. కొందరు రాత్రినే అక్కడ పెట్టి పూజ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా చేయడం అంటే భగవంతునికి, మహావిష్ణువుకు మరియు తులసీదేవికి విశేషంగా అర్చించే రోజు, కళ్యాణోత్సవం చేసే రోజు. ఈరోజు బృందావన కళ్యాణము అని కూడా కొందరు చేస్తూ ఉంటారు. బృందావనం ఉంటుంది కదా, అది బృందావనం. దానికి చక్కగా చుట్టుపక్కన ముగ్గులు వేసి దానికి ఇది చేసి పూజ చేసి చక్కగా ఉసిరి చెట్టు పక్కన పెట్టి పూజ చేసి చాలా అద్భుతంగా చేస్తారు. ఇంకా కొందరు ఆ బృందావనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చిన్నగా దానికి చప్పరం వేస్తారు. ఈరోజు అంటే ఆ ఒక తులసి మొక్క ఎలా పెంచుతూ ఉంటుందో ఇంటి ముందర గార్డెన్ కొందరు పెంచుంటారు కదా, ఆ ఒక వైష్ణవ సంప్రదాయంలో ముందర దానికి ఒక చప్పరం వేసి 4 వైపు దాని మధ్యలో ఇది ఉంటుంది. పక్కన ఇంట్లో చిన్నది విగ్రహం తెచ్చి అక్కడ పెట్టి ఆ విగ్రహానికి అభిషేకం, అమ్మవారికి పూజ చేసి అక్కడ వాళ్ళకి కళ్యాణోత్సవం చేయించి, అంటే బృందావనోత్సవం అని బృందావన ఒక పూజ చేసి తర్వాత దాన్ని ప్రదక్షిణ చేసి ఇంట్లో ఉన్న అమ్మాయిలకి మంచిగా ఉండాలి, తర్వాత దాంపత్య సుఖం బాగుండాలని సంకల్పం చేసి పూజ చేస్తారు ఈరోజు. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని ఇంట్లో తీసి పెడతారు, చప్పరం తీసేస్తారు. ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు విశేషంగా బృందావనోత్సవము అంటే మహావిష్ణువుకు మరియు ఈ ఒక తులసీదేవికు వివాహమైన రోజు, వాళ్ళిద్దరూ కలిసిన రోజు అని చెప్తూ ఉంటారు. అంటే ఆ తులసి అనే ఒక వరం వల్ల, ఆ తులసి మాతకి ఇచ్చిన వరం వల్ల మహావిష్ణువు ఎప్పుడు తులసి ప్రియ అంటూ ఉంటాం. చూడండి, భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత మనకి ఏం చెప్తాను చెప్పండి. ఇంతకు ముందే చెప్పాను, ఒక పువ్వు పెడితే చాలన్నారు కదా, అలాగే ఇక్కడ ఏం చెప్తుందంటే మహాగణపతికి గరికతో పూజిస్తాం, అవును కదా. ఇక పరమేశ్వరుడికి, విష్ణువుకి ఎంతో పూజిస్తాము, బిల్వదళాలతో ఒక బిల్వాకు పెట్టు అన్నారు చాలు. ఇక మహావిష్ణు కాస్త తులసి దళం పెట్టు నాకు అంతే చాలు అన్నారు. ఇక మహాలక్ష్మి ఒక కుసుమం పెట్టు నాకు అంతే చాలు అనింది. పార్వతీదేవి నాకు ఒక పుష్పం పెట్టు, పసుపు కుంకం పెట్టు అంతే చాలు, నాకు వేరే ఇంకేం వద్దు అనింది. అంటే ఇక్కడ చూడండి, ఒక కమల పుష్పంతో ప్రేమించిన ఒక మహాలక్ష్మి, ఇక్కడ పసుపు కుంకుమలతో అలంకారం చేసుకున్న పసుపు కుంకన్నే ధారణ నాకు అంతే చాలు అన్న ఒక పార్వతీదేవి. సరస్వతీదేవి కుసుమప్రియ అంటే శ్వేత కుసుమప్రియాదేవి నానా అలంకార భూషితే అంటాం. శ్వేత కుసుమాలు, శ్వేత అంటే తెలుపు అన్నమాట.